లేకుండా, నేనులో భావం లేకుండా, నేనుకి గమనించి గుర్తించి తెలుసుకునే లక్షణం లేకుండా, అనుకోకుండా అనుభూతిలో ఉన్నదాన్ని మరణం చేస్తూ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఎలాగా? మీరుగా కళ్ళు తెరిచి కానీ కన్ను మూసు కానీ అలా ఉండండి. అలా ఉన్నప్పుడు నా బోధ వింటున్నారు. దీనిలో ఒక వ్యక్తి వచ్చి ఏమన్నా నాకు ఆరోగ్యం బాగుండట్లేదు, దానివల్ల ఇది అయిపోయింది, తగ్గుతుంది, వస్తుంది అన్నాడు. అలాగే అందరి వ్యక్తిగత సమస్యలు ఏదైనా కావచ్చు, మోక్షం కావచ్చు, ఏది చెప్తారు. నేనేమంటున్నాను, అలా వద్దు. మీకు తెలుసుకునే లక్షణం ఎవరికి ఉంది? మీ శరీరానికి ఉందా? అస్థిబంధురానికి ఉందా? మెదడుకు ఉందా? ఆకాశానికి ఉందా? అసలు రూపనామాలతో కూడినటువంటి క్రియ, రూపం, నామం, గుణాలు, ధర్మాలు, కామక్రోధాలు ఎవరికి ఉన్నాయి చెప్పండి? నేనుకు మాత్రమే. అంటే మనకందరికీ ఉన్నాయి. మనందరికీ ఉన్న వాటిని మాత్రమే మనం సుఖ దుఃఖాలు అనుభవిస్తూ శాస్త్రమైన ఆనందం గురించి ప్రయత్నిస్తున్నాం. ఎలా వస్తుంది అంటే మీకున్న లక్షణాలన్నీ మీకే ఉన్నాయిగా. అప్పుడు నామం, రూపం, సుఖం, దుఃఖం, మంచి, చెడు, పాపం, పుణ్యం, నీవు, నేను, స్వార్థం, నీ స్వార్థం, అన్ని లక్షణాలు దేనికి ఉన్నాయి? నేను అనే శబ్దానికే ఉన్నాయి. వాస్తవంగా నేను శబ్దంలో ఎవరి నేను ఎవరిని అనే ప్రశ్నలో శరీరం ప్రసక్తి వచ్చిందా? నేను రోగిని అనే ప్రసక్తిలో రోగం తెలుస్తుందిగా. మీకు తెలియకుండా రోగాన్ని గుర్తిస్తారా? ఆ రోగం తగ్గటం కూడా మీకు తెలుస్తుంది కదా. అంటే ఏంటి? మీకున్న తెలివితోనే, జ్ఞాపక లక్షణంతో, గమనించే లక్షణంతో రోగాన్ని గమనించి గుర్తించి తెలుసుకొని తట్టుకోగలిగితే సరే. లేదంటే అమ్మ, నాన్న, నాయన, శివ, రామ, కృష్ణ, గురుదేవ ఈ పదాలు, లేదంటే నా కర్మ ఇలా ఉంది, ఇతరులతో పోల్చుకుంటూ ఏవో రకరకాలుగా డైవర్షన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ అలా వద్దు. మీరుగానే ఉండండి. నేను ఉన్నాను. నేను శబ్దంలో నేను అనే భావన, నేను కదలిక, అనుభవంలో నేను అనేది నేనున్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను కళ్ళ బాగున్నాయి, నా కళ్ళ బాగోలేదు, నిద్ర ఉంది, బద్ధకంగా ఉంది, నా శరీరం ఉంది, నా భార్య పిల్లలు బాగోలేదు, నాకు బాగోలేదు, అన్నీ బాగున్నాయి, కానీ నాకు ఎప్పుడు అసంతృప్తి అన్నీ ఒక్క నేనే అనుకుంటుంది కదా. అన్నీ అంటే నేనుతో దర్శించింది, గమనించింది, తెలుసుకుంది. శరీర సహితం ఉన్న పంచభూతాలతో కూడి ఈ సృష్టి, ఈ జగత్తు, ఈ భూమి, నింగి, నేల, ఈ మొత్తం అండపిండ బ్రహ్మాండాలు, విశ్వం అంతా కూడా ఈ నేననే పదంతోనే ఇమిడి ఉంది. విత్తనంలో ఏముంది? చెట్టు ఉంది. చెట్టాకారంలో ఏముంది? విత్తం ఉంది. అప్పుడు విత్తాన్ని విశ్లేషణ ఎక్కడ పడ్డా దాని తగ్గ వాతావరణంలో ఏమవుతుంది? చెట్టు అవుతుంది. ఆ చెట్టు నరికేసేసిన కొమ్మలో, నెమ్మలో, వేళ్ళు మళ్ళీ చెట్టు అవుతుంది. కానీ చెట్టుని బూడిద చేసి విత్తనాలు బూడిద చేసేది ఆ బూడిద మళ్ళీ ఆ చెట్టు అవుతుందా? మనిషి చనిపోయినప్పుడు గుప్పెడు బూడిద, కొండలు రాళ్ళన్నీ ఇది అయిపోయి మట్టి అయిపోయి అవి బూడిద మట్టిలో కలిసిపోతాయి. అంటే కొండ రూపంగా ఉన్న మట్టి బూడిద అణువులు మళ్ళీ అదే కొండ కింద అవుతుందా? గ్యారంటీ ఇవ్వగలరా? సముద్రం ఉన్న జలరాణువులన్నీ కూడా అగ్నితో హరించిపోయి వర్షం వచ్చి మళ్ళీ ఎండిపోయి అది అంతా మెల్లగా మట్టిలో కలిసిపోయి మట్టి అయిపోతుంది. ఆ మట్టి మళ్ళీ సముద్రం అవుతుందా? అది భూమి ఎలా ఏర్పడుతుంది? పంచభూతాలు శరీరంలో కదా. అంటే పంచభూతాలన్నీ కలిసి శరీరంగా అయినాయి. అదే పంచభూతాలతో కదా వస్తువులు, ఇల్లు, వాకిలు, నీవు, నేను, సూర్యుడు, చంద్రుడు అన్నీ అయినాయి అని తెలుసుకునే వాడికి ఉంది కదా. అప్పుడు మీరేం చేయాలి? అలా మామూలుగా ఉండండి అంతే. పొట్ట నొప్పిగా ఉంది, పొట్ట శబ్దం దగ్గర అయినప్పటికీ పొట్ట దృష్టి వచ్చింది, నొప్పి వచ్చేప్పటికి బొట్టు దగ్గర వస్తుంది, ఏదో వస్తుంది. అంటే ఏంటి? మీరు ఒక శరీరంలో అవయవాల దగ్గర లోపల కానీ బయట కానీ